कौमी रोड सेफ्टी माह के तहत महबूब नगर जिले वन टाउन पुलिस स्टेशन हुदूद में रोड सेफ्टी से मुतालिक आगाही प्रोग्राम मुनक़द किया गया। ये प्रोग्राम जिले एसपी डी जानकी IPS की हिदायत पर वन टाउन इंस्पेक्टर अपैया की निगरानी में मुनक़द हुआ, जिनमें सब इंस्पेक्टर सिनैया और दीगर पुलिस एहलकारों ने हिस्सा लिया। पुलिस और महकमे ट्रांसपोर्ट ने मुश्तरका तौर पर तशहीरी गाड़ी के जरिए मुख्तलिफ कॉलोनियों में ट्रैफिक कवानीन से मुतालिक आगाही दी। आवाम को बगैर लाइसेंस गाड़ी न चलाने, मोटरसाइकिल सवारों को हेलमेट और 4 व्हीलर सवारों को सीट बेल्ट के लाजमी इस्तेमाल करने की बात कही। तेज़ रफ्तारी, नशे की हालत में ड्राइविंग, ट्रिपल राइडिंग और मोबाइल फ़ोन के इस्तेमाल से परहेज करने की तलकीन की। इस मौके पर बड़ी तादाद में मुकामी अफराद ने शिरकत की। जिले पुलिस ने आवाम से रोड सेफ्टी के लिए मुकम्मल ताउन की अपील की। ఒక్కళ్ళు కూడా హ్యూమన్ లాస్ అంటే మానవాళ్ళు చనిపోవద్దు అనేది మా యొక్క కాన్సెప్ట్. రవాణా శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, మరియు R&B అన్ని శాఖల వల్ల కూడా మీ దగ్గరకు వచ్చి ఈ యొక్క అవగాహన కల్పించడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మీకు హెల్మెట్ వాడాలని ఏ విధంగా వాడాలి, ట్రిపుల్ రైడింగ్ జనరల్గా మీరు ఏం చేస్తారో పిల్లగానికి బండి ఇచ్చి కూరగాయల పోలు లేకపోతే ఆడుకోపోయామంటారు. వాడు కూరగాయల పోడు, వాడు ఫస్ట్ బండి ఎక్కాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాలు నిండని పిల్లగాడు ఎవరైనా కానీ లైసెన్స్ లేకుండా బండి తోలి ఏదో ఒకలా గుద్ది వాళ్ళు చనిపోయినట్టయితే ఆ పిల్లగానితో పాటుగా ఆ బండి ఓనర్ ఎవరు వాళ్ళ మీద కేసు అవుతుంది, మరియు వాళ్ళ తల్లిదండ్రుల తండ్రి మీద కేసు అవుతుంది. ఒకవేళ తండ్రి లేకుండా తల్లి లేకుండా మేనమామ అన్న ఎవరో ఒక గార్డియన్ ఉంటారో వాళ్ళ మీద ప్లస్ బండి ఓనర్ మీద అబ్బాయి మీద ముగ్గురు మీద కేసు అవుతుంది. ఇది చాలా సీరియస్ అయిన కేసు. ఇంతకుముందు మన పాత చట్టాలలో ఏదో 304 చంపేశారంటే లైట్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు లేదు. ప్రతిది కూడా ఎవిడెన్స్ ప్రకారం ఉంటుంది కాబట్టి చాలా సీరియస్గా ఉంటుంది. అందుకనే మీరందరూ కూడా 18 సంవత్సరాలు నిండని అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా కానీ బండి మీద పోతా అంటే మీరు పోవద్దని చెప్పాలి. ఇంకొకటి వచ్చేసి మీరు మామూలుగా ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు, ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, మోటార్ సైకిల్ మీద కూడా డ్రైవింగ్ చేసే వ్యక్తికి లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ కలిగి లేనట్టయితే ఒక బస్సుకు పోయి ఈయన గుద్దుకున్న బస్సు వచ్చి ఇతను గుద్దినా ఇద్దరో ముగ్గురు ఒకరు చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ తోలే అతనికి లైసెన్స్ ఉందా లేదా అని మేము పోలీసు వాళ్ళని చెక్ చేస్తాము. లైసెన్స్ లేకుంటే అవతల బండికి ఫుల్గా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నా ఈ బండికి తోలేవానికి లైసెన్స్ లేదు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు లైసెన్స్ ఇవ్వవు. అంటే ప్రాణం పోయినా కానీ మళ్ళీ దాని మీద ఆధారపడిన వాళ్ళకు కూడా ఎలాంటి ఆర్థిక సాయం చేయలేము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీ పిల్లల్ని ఎవరిని కానీ ఎట్టి పరిస్థితుల్లో బండ్లు నడపడానికి మీరు ఒప్పుకోవద్దు, నడపనియొద్దు. మీరు ఇంకొకటి సార్ చెప్పినట్టుగా ఏదో